వెరైటీ పెట్స్ సిటీనే హాట్ స్పాట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. హామీలు ఎగ్గొట్టడం బాబుకు మామూలే. 2014లో 600కు పైగా హామీలిచ్చి ఒక్కటి కూడా సంపూర్ణంగా నెరవేర్చకుండా మోసం చేసి వెళ్లిపోయిన ఏకైక ముఖ్యమంత్రిగా దేశ చరిత్రలో ఆయన పేరు ఎప్పటికీ పదిలంగా ఉంటుంది. 10 ఏళ్లు దాటింది. సూపర్ 6 అని హామీలిచ్చారు. ఇవి కూడా ఎగ్గొడతారని కాస్తో కూస్తో చంద్రబాబు రాజకీయ అనుభవంపై పరిజ్ఞానం ఉన్న వారికి అర్థమైపోతుంది. అలాంటి వారికి కూడా దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేలా ఈసారి వెరైటీగా హామీలు ఎగ్గొట్టే ప్లాన్ చేశారు చంద్రబాబు. సింపుల్గా చెప్పాలంటే పథకాలన్నీ ఎగ్గొట్టడమే ఆయన సరికొత్త పథకం. మీకు బాగా అర్థం కావాలంటే ఓ 2-3 ఎగ్జాంపుల్స్ చెబుతాను, వినండి. వాలంటీర్లకు నాడు జగన్ సర్కార్ 5,000 పారితోషికం ఇచ్చింది. చంద్రబాబు ఏమన్నారు? 10,000 ఇస్తానన్నారు. ఇప్పుడు ఏమంటున్నారో తెలుసా? అసలు వాలంటీర్ వ్యవస్థ రాష్ట్రంలో ఉందా అంటున్నారు. అలాంటి వ్యవస్థ ఉన్నట్టు తాము చూడలేదట, తమ కంటికి కనిపించలేదట. లేని పిల్లాడికి పేరు ఎలా పెడతాం, లేని వాలంటీర్ వ్యవస్థను ఎలా కంటిన్యూ చేస్తామంటూ సరికొత్తగా ఆ హామీని ఎగ్గొట్టారు. నాడు హజ్ యాత్రకు వెళ్లే వారికి ₹1,00,000 ఇస్తానన్నారు. నేడు హజ్ యాత్రకు వెళ్లే వాళ్ళంతా పాపాత్ములంటూ తన కూటమి మంత్రితో అవమానించేలా మాట్లాడించారు. అంతెందుకు, జగన్ డీబీటీ ద్వారా 2.5 లక్షల కోట్లకు పైగా పేదల ఖాతాల్లో జమ చేశారు కదా. ఇప్పుడు హామీలు ఎగ్గొట్టడానికి చంద్రబాబు ఏమంటున్నారో తెలుసా? డీబీటీ ద్వారా డైరెక్ట్గా లబ్ధిదారుడి ఖాతాలో డబ్బులు వేస్తే వాళ్ళంతా గంజాయి మందు తాగి నాశనమైపోతారట. వాళ్ళ జీవితాలు బాగుండాలంటే డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టాలట. స్వయంగా చంద్రబాబు ఈ మాట అనకపోయినా తన మంత్రులతో మాట్లాడించారు. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? సూపర్ 6 వంచన ఫిక్స్ అని అర్థమైందిగా. ఫైనల్గా ఒక మాట చెప్తా, చెప్పాడంటే చేస్తాడంటే ఇది జగన్ ట్యాగ్లైన్. చెప్పాడంటే చేయడంతే ఇది చంద్రబాబు గారి పర్మనెంట్ ట్యాగ్లైన్. కావాలంటే ఓ 10 పాయింట్లు చెబుతాను, వినండి, మీకే క్లారిటీ వచ్చేస్తుంది. ఎస్, పాయింట్ నెంబర్ 1. నాడు హజ్ యాత్రకు వెళ్లే వారికి 1,00,000 ఇస్తామన్నారు. నేడు పాపాత్ములే హజ్ యాత్రకు వెళతారంటూ అవమానించారు. చెప్పాడంటే చేయడంతే. పాయింట్ నెంబర్ 2. నాడు వాలంటీర్లకు 10,000 ఇస్తామన్నారు. నేడు వాలంటీర్ వ్యవస్థ జగన్ హయాంలోనూ లేదంటూ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. చెప్పాడంటే చేయడంతే. పాయింట్ నెంబర్ 3. నాడు అమ్మకు వందనమని ప్రతి పిల్లాడికి ఇస్తామన్నారు. నేడు వచ్చే ఏడాది కమిటీ వేస్తామంటూ కాలయాపన చేస్తున్నారు. చెప్పాడంటే చేయడంతే. పాయింట్ నెంబర్ 4. నాడు ఏడాదికి 3 సిలిండర్లు అన్నారు. నేడు డబ్బులు మీరే కట్టి వచ్చే ఏడాది మార్చిలోపు 1 సిలిండర్ తీసుకోమంటున్నారు. చెప్పాడంటే చేయడంతే. పాయింట్ నెంబర్ 5. నాడు పెట్టుబడి సాయం 20,000 అన్నారు. నేడు బడ్జెట్లో 1,000 కోట్లు పెట్టి 52 లక్షల మంది రైతుల్ని తలా పావలా తీసుకోమంటున్నారు. చెప్పాడంటే చేయడంతే. పాయింట్ నెంబర్ 6. నాడు సూపర్ 6 అంటూ ఊదరగొట్టారు. నేడు డీబీటీతో డబ్బులిస్తే ఆడ మగ అన్న తేడా లేకుండా గంజాయి తాగేస్తారంటున్నారు. చెప్పాడంటే చేయడంతే. పాయింట్ నెంబర్ 7. నాడు మహిళలకు ఫ్రీ బస్ అన్నారు. నేడు బడ్జెట్లో రూపాయి కూడా కేటాయించకుండా ఫ్రీ బస్సు వట్టి తుస్సు అని తేల్చేశారు. చెప్పాడంటే చేయడంతే. పాయింట్ నెంబర్ 8. నాడు నిరుద్యోగులకు 3,000 భృతి అన్నారు. నేడు బడ్జెట్లో రూపాయి కూడా కేటాయించకుండా నిరుద్యోగుల నెత్తిన ఎల్లో టోపీ పెట్టారు. చెప్పాడంటే చేయడంతే. పాయింట్ నెంబర్ 9. నాడు ప్రతి మహిళకు నెలకు 1,500 అన్నారు. నేడు నీకు 1,500 లేదు, నీకు 1,500 లేదంటూ అవహేళన చేస్తున్నారు. చెప్పాడంటే చేయడంతే. పాయింట్ నెంబర్ 10. నాడు ఓట్ల కోసం సూపర్ 6 సూపర్ 7లు అన్నారు. నేడు హామీలన్నీ డకౌట్ చేసి ఓట్లేసిన ప్రజలందరినీ క్లీన్ బౌల్ చేసేశారు. చెప్పాడంటే చేయడంతే. ఈ 10 పాయింట్ల ద్వారా అర్థమైపోతుంది ఒక్క హామీ కూడా నెరవేర్చడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదు అని. డీబీటీ ద్వారా 2,70,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా పేదల ఖాతాల్లో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, ఆ హయాంను, ఆ పాలనను మనం చూసాం. ఇప్పుడు ఏమంటున్నారంటే మంత్రి గారు, మహిళా మంత్రి గారు సవిత గారు ఏమంటారంటే డీబీటీ ద్వారా డబ్బులు వేస్తే వాళ్ళంతా గంజాయి మందుకు అలవాటు పడతారంట. ఆడమగ తేడా లేదు, అందరూ గంజాయి తాగేస్తారట. మరి జగన్మోహన్ రెడ్డి గారు 2,70,000 కోట్ల రూపాయలు వేశారు. అప్పుడు గంజాయి తాగేశారు అందరూ. తల్లులు, మహిళలు, చెల్లెళ్ళు, మన అక్కలు, మన అమ్మలు వీళ్ళంతా గంజాయి తాగేశారా? ఒకసారి మంత్రి గారు ఏం మాట్లాడుతున్నారో అది ప్లే చేయండి సార్ ప్లీజ్. ఒక పక్క బడుగు బలహీన వర్గాల పిల్లలు కావచ్చు, మరి కాపు కావచ్చు, మైనార్టీ కావచ్చు, బీసీలు కావచ్చు, ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గ్రూప్స్ లేకపోవడం వల్ల, స్వయం ఉపాధి లేకపోవడం వల్ల అందరూ ఎలా తయారయ్యారంటే
వీళ్ళు బటన్ నొక్కే విధానాన్ని చూసి గంజాయికి అధ్యక్ష మందుకి గంజాయికి పని లేదు అధ్యక్ష, పని లేదు అధ్యక్ష, పని లేక మంత్రి గారు ఆర్డర్లో పెట్టండి అధ్యక్ష. అధ్యక్ష 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 ఒక పక్క బడుగు బలహీన వర్గాల పిల్లలు కావచ్చు, మరి కాపు కావచ్చు, మైనార్టీ కావచ్చు, బీసీలు కావచ్చు, ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గ్రూప్స్ లేకపోవడం వల్ల, స్వయం ఉపాధి లేకపోవడం వల్ల అందరూ ఎలా తయారయ్యారంటే వీళ్ళు బటన్ నొక్కే విధానాన్ని చూసి గంజాయికి అధ్యక్ష మందుకి గంజాయికి పని లేదు అధ్యక్ష, పని లేదు అధ్యక్ష, పని లేక మంత్రి గారు ఆర్డర్లో పెట్టండి అధ్యక్ష. అధ్యక్ష కొంతమంది అవ్వాతాతలు కూడా కాల్ చేసి చెప్పారు అతి త్వరలో పెన్షన్ ఎత్తేయడానికి చాలా పెద్ద ప్లాన్ చేశారు, అవ్వాతాతలు కూడా గంజాయి తాగుతున్నారని, వాళ్ళ పింఛన్ కూడా తీసేసే ప్రమాదం ఉందేమో, అలాంటి కుట్రలు ఏమైనా ఉన్నాయేమో అనుమానాలు వారికి వ్యక్తమవుతున్నాయి. రైట్, ఈ చర్చను ప్రారంభిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు రహమత్ పాషా గారు, సీనియర్ అనలిస్ట్, వెంకటరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ, బివి రావు గారు వైఎస్ఆర్సీపీ నాయకులు. వెరైటీ పెట్స్ సిటీనే హాట్ స్పాట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. రైట్, ఇది చాలా ప్రధానమైన అంశం ఏంటంటే ఈ హామీలన్నీ ఎత్తివేయబోతున్నారు, అందుకు సంబంధించినటువంటి కుట్ర. నిన్న వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి అసలు వాలంటీర్ వ్యవస్థ రాష్ట్రంలో ఉందా, మా కంటికి కనపడలేదు, లేని పిల్లవాడికి పేరు పెట్టలేం, లేని వాలంటీర్ వ్యవస్థను కొనసాగించలేం, అసలు వాలంటీర్ వ్యవస్థే లేదు అని మండలిలో స్వయంగా మాట్లాడేశారు. సో ఒక్కొక్కటి చేసుకుంటూ పోతున్నారు కదా. ఇది ప్రజల్లోకి వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎక్కడో అమెరికాలో ఏదో జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారికి రుద్దేయాలి. జగన్మోహన్ రెడ్డి గారికి 1750 ఎంత సార్ అది 1750 కోట్లు 1750 కోట్లు లంచం ఇచ్చారంట అదానీ గారు. దీనిపైన కాసేపు మాట్లాడదాము. ఈ 1750 కోట్లు లంచం ఇచ్చారట జగన్కి అదానీ. మరి ఈ ఒప్పందాలు సెకీతో చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఇదే నిజమని నమ్మితే సెకీతో ఒప్పందాలు కూడా రద్దు చేసుకోవాలి. ఆయన ఎంత 4.5 రూపాయలకు 5 రూపాయలకు చేసుకున్నట్టున్నారు కదా. 2016 అక్టోబర్లో సెకీతో 4.5 రూపాయలకి 4.5 రూపాయలు 2016 అక్టోబర్లో ఏది దోచుకోవడానికి అని మీ పార్టీ అంది కదా, అందుకని మళ్ళీ దాన్ని ఏమైనా తగ్గించి మీరు ఏమైనా చేసుకున్నారా ఒప్పందాలు? అదే సార్, అప్పుడు 4.5 రూపాయలకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అదే సెకీతో చేసుకుంటే మేము ₹2.49 చేసుకున్నాం. అందుకని లంచం ఇచ్చారంట. తక్కువకు చేసుకుంటున్నందుకు లంచం ఇచ్చారంట. ఎక్కువ చేసుకుంటే ఎవడన్నా లంచం ఇస్తారు. ఓకే, ఎందుకు బాబు డబ్బులు ఎక్కువకి రాష్ట్రానికి మేలు చేస్తే అది మాకు నచ్చదు. ఇప్పుడు మేము 1700 కోట్లు తీసుకున్నాం అంటున్నారు కదా, ఏది 2 కామెర్లు ఉంటే మాకు నచ్చదు. మీరు ఎట్లా చేస్తారు? ఎంత 4.5 రూపాయలు ఉన్నదాన్ని ఎంతకు తీసుకొచ్చారు? ₹2.49. ఎన్ని వేల కోట్లు లాభం చేస్తే మా ఈ రాష్ట్రానికి మేలు చేయాలి? సంవత్సరానికి 3,700 అంటే మా దోపిడీకి అడ్డు కట్టేస్తారా మీరు? కాదు సార్, సంవత్సరానికి 3,700 కోట్లు ఆదా చేస్తుంటే ఏమంటారంటే లంచం ఇచ్చారంట. మరి 4.5 రూపాయలు ఇచ్చినప్పుడు ఎంత లంచం ఇచ్చారు? 4.5 రూపాయలకు మీరు కుదుర్చుకున్నప్పుడు ఇదే సెకీతో సెకీ ఇచ్చిందా మధ్యలో మీకు? సెకీతోనే కదా చేసుకున్నారు మీరు, అదానితో చేసుకున్నారు డైరెక్ట్ గా. ఒకటే ఈశ్వర్ గారు, దీంట్లోకి వెళ్లే ముందు ఒకసారి ప్యానల్లో ఉన్న అందరికీ నమస్కారాలు, అట్లాంటి సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టాలి. కరోనా వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారే, ఉక్రెయిన్లో యుద్ధం వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు, యుక్రెయిన్ రష్యాకి ఆయనే పెట్టే మధ్యలో యుద్ధం చేయమని ఆయన వెళ్ళి చెప్పొచ్చాడు. ఇంక చెప్పకూడదు కానీ వాళ్ళ ఇంట్లో వాటర్ రాకపోయినా, వాళ్ళకి ఏ ప్రాబ్లంలు వచ్చినా, ఆంధ్రప్రదేశ్లో కొన్ని సంస్థలు ఉన్నాయి, కొన్ని మీడియా సంస్థలు, కొన్ని పార్టీలు, వాళ్ళకి ఒంట్లో ప్రాబ్లం వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారే కారణం. ఒంట్లో ఇంకేడన్నా ప్రాబ్లం వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారే కారణం. మరి ఎందుకు భయం జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు అర్థం కావట్లా. 2005 సంవత్సరం నుంచి సార్ ఇది 20 సంవత్సరాలు దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిత్వ హరణం, జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుని పరిటాల రవి అనే అతన్ని ఎవడో చంపితే అసలు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో లేడు, పరిటాల రవిని చంపాడని దగ్గర నుంచి తీసుకుంటే ప్రతి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి ప్రతిదాన్ని దానికి అంటగట్టం. ఈరోజు నేను క్లియర్గా అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు ఈనాడు కాంగ్రెస్ పార్టీ కూడా అంటుంది. ఏ సార్ చెబుతాను, ఆ కాంగ్రెస్ పార్టీకి 3 సార్లు వరుసగా 0 సీట్లు వచ్చిన పార్టీ కొత్తగా ఒక అధ్యక్షురాలు వచ్చింది కదా, ఆ గురించి కూడా చెప్తాం. అందుకని సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ఈ పవన విద్యుత్తుకు సోలార్ సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి విద్యుత్తుకు సంబంధించి కుదుర్చుకుంది అదానీ గారితో కాదు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. అంటే మోడీ గారు కూడా లంచం ఇచ్చాడు అదాని. సో ఇది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సార్.
సెకి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. జగన్మోహన్ రెడ్డి గారు కుదుర్చుకోవాలా, జగన్మోహన్ రెడ్డి గారు అదాని కుదుర్చుకోవాలా, అదాని అని జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపారాలు చేసుకుంటా కుదుర్చుకోవాలా, ఒప్పందం కుదుర్చుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఏమని 3 సంవత్సరాల్లో 7,000 మెగావాట్ల విద్యుత్తుకు సంబంధించి యూనిట్ ₹2.49 సెకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అందించేటట్టుగా కుదుర్చుకున్న ఒప్పందం. ఇప్పుడు 2024-25 సంవత్సరంలో 3,000 మెగావాట్లు, 2025-26లో 3,000, 26-27లో 1,000 మెగావాట్లు, మొత్తం 7,000 మెగావాట్లకి. అది కూడా అంతర్రాష్ట్ర విద్యుత్ ఛార్జీలు లేకుండా సార్. ఇక్కడ మనం నోట్ చేసిన పాయింట్, వీళ్ళందరూ తప్పుడు ప్రచారం ఏం చేస్తున్నారు, ఈ ₹2.49 కాదు, మళ్ళీ దాంట్లో అంతర్రాష్ట్ర విద్యుత్ సరఫరా ఛార్జీలు ఉన్నాయి, ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి సంబంధించి ఛార్జీలు ఉన్నాయి, అవి కూడా కలిపి ఇంక ఎక్కువ ఏదైతే దుష్ప్రచారం చేస్తున్నటువంటి ఏదైతే ఆ ఎల్లో మీడియా ఉందో వాళ్ళకి చెప్తా ఉన్నాం. ₹2.49 అంటే మీ చంద్రబాబు నాయుడు ₹4.5 కుదుర్చుకున్నటువంటి ఒప్పందాన్ని 20 సంవత్సరాలు పడ్డది, ₹4.5. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ₹2.49 కుదుర్చుకుంటే అది కూడా సెకీతో సార్. మీరు ఆ ఒప్పందాన్ని రద్దు చేశారు. 20 దానికే కదా సార్, వెళ్తేనే కదా పవర్ ప్రాజెక్ట్ అగ్రిమెంట్లకు సంబంధించి కదా సార్ సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. అవి ఎట్లా రద్దు చేస్తారు, అంతంత డబ్బులు పెట్టి తీసుకున్నాం కదా మేమంతా లంచాలు తీసుకున్నాం అని చెప్పారు చంద్రబాబు నాయుడు. 2016లో చంద్రబాబు నాయుడు గారు చేసుకున్న ఒప్పందం 2016 సంవత్సరంలో. అదేనా? 2016 సంవత్సరంలో ₹4.50 సార్. ఒకసారి చూపించండి సార్. ₹4.50 2016 సంవత్సరంలో. ఎప్పుడు సార్ ఇది? 2/1/2016. 2/1/2016 సంవత్సరంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు సెకీతో, అంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, అదానీ కాదు, ఇదే మేము కుదుర్చుకున్న కూడా అదానితో కాదు, కేంద్ర ప్రభుత్వం. ₹4.5 కుదుర్చుకుంటే మేము ₹2.79 దాని ₹2.49 సారీ ₹2.49 కుదుర్చుకుంటే 1700 కోట్లు అంట లంచం ఇచ్చారంట. ఎవడన్నా లంచం ఇస్తే ఎక్కువ కుదుర్చుకుంటారు. అమెరికాలో వాళ్ళకి సంబంధించినటువంటి విషయం సార్. అదానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం లింక్ దానికి? అదానీ గారికి సంబంధించినటువంటి పెట్టుబడుల అంశం ఇంకో దానికి సంబంధించో ఏదో దాని అంశానికి దీనికి ఏం సంబంధం? ఇదే 2015కు ముందు ₹3.74 ఉండేది ఈశ్వర్ గారు. 2015 కంటే ముందు ₹3.74 ఉండేదాన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ₹4.50 నుంచి ₹6.76 దాకా కొనుగోలు చేసింది. అది కూడా 133 ఒప్పందాలు కుదుర్చుకున్నారు 2015 టు 2019 మధ్య. 2015 అంటే ముందు 91 ఒప్పందాలు ఉండేవి, అది కూడా ₹3.74 ఉండేవి. కానీ ఇప్పుడు ₹4.63 నుంచి ₹6.76 దాకా ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కుదిరిస్తే మరి ఎన్ని వేల కోట్ల రూపాయలు లంచాలు తీసుకొని కుదిర్చావు? ఎందుకంటే నీకు అలవాటే కదా చంద్రబాబు నాయుడు, ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా దొరికారు కదా. ఒక ఎమ్మెల్సీ ఓటు కోసం ఎమ్మెల్యేలు కొనుగోలు చేయడం కోసమే ఏదైతే 5 కోట్ల రూపాయలు కదా ఆ రోజు, దాంట్లో 50 లక్షల అడ్వాన్స్. మరి 50 లక్షల ఆ రోజు అడ్వాన్స్ ఇస్తున్నప్పుడు మరి ₹3.74 ఉండేదాన్ని ₹4.5 లేదా ₹4.63, 5.5, ₹6.76 కుదుర్చుకోవడం కోసం నువ్వు కొన్ని వేల కోట్లు లంచం తీసుకుంది నువ్వు. జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రలో లంచాలు తీసుకోవటం, లంచాలు ఇవ్వటం లాంటివి ఉండదు. నీతిగా నిజాయితీగా వ్యాపారాలు చేసుకుని అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాడు. నువ్వు 2 ఎకరాల నుంచి నువ్వు ఈ స్థాయికి ఎలా వచ్చావో చెప్పు. ఇదే ఈనాడు పత్రిక రాసింది. మార్గదర్శిలాగా అక్రమ దర్శులేం మేము నడపట్లా, మీలాగా చీటరసం కాదు, మీలాగా చిట్ ఫండ్లో ముసుగులో పచ్చళ్ళు అమ్ముకునే స్థాయి నుంచి ఈ స్థాయికి ఎట్టొచ్చావో అడుగుతున్నా. ఈరోజు ఆ కిరణ్ ఈనాడుకు సంబంధించి పైన ఆత్మహత్య మాట్లాడలేదు కదా, కిరణ్ నువ్వన్నా మాట్లాడు. ఈనాడుకు సంబంధించి ఏదైతే 4,000 రూపాయల జీతం నుంచి కిరోసిన్ అమ్ముకునే స్థాయి నుంచి ఈరోజు పత్రికలు ఎలా పెడుతున్నావు, జూబ్లీ హిల్స్ లో 200 కోట్ల రూపాయల భవనం ఎలా కడుతున్నావో రాయండి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏడేం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ పెట్టి కనీసం సిగ్గన్నా ఉండాలి మీకు. ఇప్పటికైనా మనం మనిషి పుట్టక పుట్టామని గ్రహించి మాట్లాడాలి. రాసేటటువంటి పత్రికలను సూటిగా అడుగుతున్నా. ఆడాడో అంటే కేసు పెడితే ఎస్ అదాని కన్నా అన్నారు కదా, మీకు దమ్ము ధైర్యం ఉందా? మీరు నిజంగా మగాళ్ళు అయితే ఎస్ ఈ ఒప్పందాలు రద్దు చేయండి, అదాని మీద కేసు పెట్టండి, ఈ ఒప్పందాలు మీరు రద్దు చేస్తామని చెప్పండి. మళ్ళీ అదే పత్రికలో 2,70,000 కోట్లు అదానికి సంబంధించి పెట్టుబడులు వచ్చినాయని రాశారు. నిన్నటిదాకా ₹1 రాలేదని రాశారు. ఇట్లా దొరికిపోతారు వాళ్ళు. దొరికిపోయి మళ్ళీ సిగ్గు ఎగ్గు లేకుండా అదానికి జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు అంటే అమెరికా వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారంట. అసలు మీరు ఎక్కడి అసలు ఏ జన్మ అసలు నాకు అర్థం కాదు. మనిషి జన్మలో ఎవడనంటే మాట్లాడతాడా? మరి ఇదే ఇందాక అడిగారు కదా, కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఒక అధ్యక్షురాలు వచ్చింది,
వాళ్ళకి 3 అసెంబ్లీల్లో 0 సీట్లు సార్. 2014లో 0 అసెంబ్లీ 0 పార్లమెంట్, 19లో 0, 24లో 0. దానికి ఒక అధ్యక్షురాలు వచ్చింది, ఒక 1%. సాంప్రదాయంగా ఎప్పుడు 1% ఉంటుంది సార్. అది 14లో 1% ఉంది, 19లో 1%, 24లో ఏం రాపోయినా 1% అది కామన్. సో అట్లాంటి పార్టీకి ఏమో చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఇబ్బంది వస్తే ఓ పక్క పవన్ కళ్యాణ్ వస్తాడు, ఇంకో పక్క ఇప్పుడు షర్మిల గారు వస్తున్నారు. వచ్చి ఆమె చెప్పింది ఎట్లా పడితే అట్లా మాట్లాడతా అదాని కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నప్పుడు, అమ్మా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కదాంతోనే కదమ్మా సెక్కి ఒప్పందం కుదుర్చుకుంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒరిస్సా, జమ్మూ కాశ్మీర్, ఛత్తీస్గఢ్ లో మనదాకా మీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఎంత తీసుకున్నాడు లంచం? ఎంత తీసుకున్నాడు? ఎంత ఇచ్చాడు అదాని వాళ్ళకి? మరి పక్కన డిఎంకే, మీ ఐఎన్డిఏ కూటమిలోనే ఉంది కదా డిఎంకే, స్టాలిన్ గారు. మరి ఇప్పుడు వాళ్ళందరూ మీరు అంటున్నారా? మరి మీరే తీసుకొని మళ్ళీ మీరే విమర్శలు చేస్తున్నారా? సో అసలు అదానికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి అంటే జగన్మోహన్ రెడ్డి గారితో ఎవరన్నా కలిసి ఫోటో దిగి వాళ్ళు ఏదన్నా దాంట్లో ఇష్యూలు వస్తేనో వాళ్ళు ఏదన్నా కేసులు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి లింక్. సో ఎంత దారుణం అంటే సార్ ఇది నార్మల్గా అదాని గురించి ఒక మాట వచ్చింది కాబట్టి ముగిచ్చేసి అన్నకిద్దాం. ఎందుకంటే అదాని కాదు సార్, ఇది అదాని మీద జరుగుతున్నటువంటి కుట్ర కాదు, భారతదేశం మీద అమెరికా చేస్తున్నటువంటి కుట్ర. ఎందుకంటే ఈరోజు జీడిపిలో చూసుకుంటే భారతదేశం జీడిపిలో 7%, ఏ దేశంలో కూడా ఈరోజు జీడిపి అంత లేదు. భారతదేశం చూడండి సార్, జీడిపిలో నెంబర్ 1 పొజిషన్లోకి వెళ్తున్నాం మనం, నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాం. మిగిలిన చూస్తే అమెరికా 2.7 ఉంది. సో మన అంతర్జాతీయ రేటింగ్లో మన దేశ జీడిపి వృద్ధి 7% ఉంది. అంటే ఇప్పుడు ఇట్లాంటి పారిశ్రామికవేత్తల్ని ఇట్లాంటి వ్యాపారస్తుల్ని దెబ్బతీసేస్తే భారతదేశాన్ని దెబ్బతీసినట్టు కాబట్టి. సో ఇప్పుడు చూడండి 5 లక్షల కోట్ల రూపాయల షేర్లు ఒక రోజే పడిపోయిన. అట్లా ఇంక వ్యాపారాలు చేసుకోవద్దు నాకు తెలిసి. సో ఇది అతి పెద్ద కుట్ర సార్, ఇది దేశం మీద జరుగుతున్నటువంటి కుట్ర. అమెరికా వాడి కంటే ఎల్లో తాతే డేంజర్ గా ఉన్నాడే. ఇక్కడ చూడండి ఎల్లో తాత ఏం రాశాడు, మీరు చెప్పిన దాని ప్రకారం చాలా డేంజర్ గా ఉన్నాడే ఎల్లో తాత. ఒకసారి చూపించండి. ఇది అదాని అయితే ఓకే. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడేమో అదానికి ఆయన వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టినా సరే, ఆయనకి ఏదైనా కాంట్రాక్ట్ దక్కినా సరే వెంటనే అదాని అయితే ఓకే, అదాని అయితే ఓకే అంట. అదానికి మేలు కోసం అడ్డగోలు ఒప్పందం ఇది ఎల్లో తాత గారు రాశారు. మీరు చూడాలి ఇవన్నీ అయిపోతే ఇట్లాంటి చాలా ఉన్నాయి. అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే అమెరికా వాడు బెటర్ కదా తాతగారు, ఎల్లో తాతగారు, మీ ఆత్మ శాంతించాలి. అదాని భారీ పెట్టుబడులు అంట, దోచిపెట్టారు అంటే మీరుంటే దోచిపెడతారు. చంద్రబాబు గారు వస్తే భారీ పెట్టుబడులు పెడతారు. అదే అదాని గారి రంగు కూడా మారిపోతుంది. రాష్ట్రంలో పోర్టులు, మైనింగ్, ఐటీ, పర్యాటకం, ఏఐ వంటి రంగాల్లో ప్రతిపాదనలు, అదాని భారీ పెట్టుబడులు. రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఏమో ఇలా రాస్తుంది పేపర్, ఎల్లో తాతగారి పేపర్. చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఇలా రాస్తుంది ఈనాడు పేపర్, ఎల్లో తాతగారి పేపర్. మళ్ళీ ఇంకా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణానికి సంసిద్ధత, ముఖ్యమంత్రి చంద్రబాబుతో అదానీ గ్రూప్ ప్రతినిధుల భేటీ. మరి ఇప్పుడేం చేస్తారు ఇవన్నీ? అక్కడ తప్పని తేలింది కదా మీరు చెప్పినట్టుగా. మరి ఏం చేస్తారు ఇవన్నీ? రేపు ఇంకో న్యూస్ రాస్తారు తప్పుడు. అమెరికా బెటర్ కదా. రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఏమో ఇలా రాస్తుంది పేపర్, ఎల్లో తాతగారి పేపర్. చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఇలా రాస్తుంది ఈనాడు పేపర్, ఎల్లో తాతగారి పేపర్. మళ్ళీ ఇంకా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణానికి సంసిద్ధత, ముఖ్యమంత్రి చంద్రబాబుతో అదానీ గ్రూప్ ప్రతినిధుల భేటీ. మరి ఇప్పుడేం చేస్తారు ఇవన్నీ? అక్కడ తప్పని తేలింది కదా మీరు చెప్పినట్టుగా. మరి ఏం చేస్తారు ఇవన్నీ? రేపు ఇంకో న్యూస్ రాస్తారు తప్పుడు. అమెరికా బెటర్ కదా. రైట్, ప్లీజ్ మీరు చెప్పండి సార్ ఏంటిది? సార్ ఇది యాక్చువల్గా మనం చూసుకుంటే ఈరోజు షర్మిల గారు కూడా అదానీ గారి గురించి మాట్లాడారు. నేను యాక్చువల్గా ఇది టోటల్గా 54 పేజీల రిపోర్టు. మనం చూసుకుంటే న్యూయార్క్లోని ఒక డిస్ట్రిక్ట్ కోర్టులో సబ్మిట్ అయినటువంటి రిపోర్టు. ఇది వెడ్నెస్డే రోజు బయటకు వచ్చింది. ఇందులో 5 రాష్ట్రాల గురించి మాట్లాడారు. నేను ఆ 5 రాష్ట్రాల గురించి మాట్లాడడానికి ముందు ఒక చిన్న అంశం చెప్పాలి. ఏంటంటే ఇందాకన్నా చెప్పినట్లు భారతదేశంలో ఈ రాజకీయ కుట్ర వల్ల ఈరోజు ప్రజల జేబులకి చిల్లు పడే పరిస్థితులు ఉన్నాయి. 5.35 లక్షల కోట్ల రూపాయలు 48 గంటల్లో ఆవిరైపోయినాయి. అది ఎవరి డబ్బు అంటే రాజకీయ నాయకుల డబ్బు కాదు, అన్యాయంగా దోచుకున్న డబ్బు కాదు, దోపిడీలు చేసుకున్న డబ్బు కాదు. సాధారణ ప్రజలు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల డబ్బు షేర్ మార్కెట్లో పెట్టి కష్టపడి సంపాదించి శాలరీ వస్తే తీసుకెళ్లి షేర్ మార్కెట్లో పెడితే 5,35,000 కోట్ల రూపాయలు సార్. ఒక దేశపు ఏంటి బడ్జెట్ ఉండదు,
మన 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 ప్రపంచంలో కొన్ని దేశాల బడ్జెట్ లేదు అంతా కేవలం 48 గంటల్లో ఎగిరిపోయింది. దీనికి నేను బ్లేమ్ చేసేది కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీ గారిని, నేను షర్మిల గారిని బ్లేమ్ చేస్తాను. ఒకటి. రెండో విషయము, ఇది కోర్టు కేసు అనుకుందాం, కోర్టులో సబ్మిట్ అయింది అనుకుందాం. షర్మిల గారి మీద కోర్టు కేసు లేవా? కోర్టులో కేసు వేస్తే అది అయిపోయినట్టేనా? రాహుల్ గాంధీ గారి మీద లేవా? నా మీద లేవా? మీ మీద లేవా? మీరు పెట్టిన కేసులు మా మీద చాలానే ఉన్నాయి. నేను అనేది ఒకటే ఏంటంటే, ఈ కేసులో ఒక్కసారి మనం చూస్తే ఇక్కడ రాష్ట్రాలు 5 రాష్ట్రాల గురించి మాట్లాడారు. ఇందులో మనం చూసుకుంటే 5 రాష్ట్రాలలో ఒక్క రాష్ట్రమైనా సరే 15వ పేజీలో 5 రాష్ట్రాల పేర్లు ఇచ్చారు. ఇక్కడ నేను మార్క్ చేసిన ఇందులో ఒక్క రాష్ట్రం, ఒడిస్సా, జమ్మూ కాశ్మీర్, తమిళనాడు, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒక్క రాష్ట్రమైనా డైరెక్ట్గా అదానీ గారితోటి అగ్రిమెంట్ చేసుకున్నట్టు ప్రూఫ్ చేయగలరా? మీ దగ్గర అగ్రిమెంట్ ఉంటే బయట పెట్టండి, మీ టీవీలలోనే బయట పెట్టండి, పచ్చ మీడియాలు చాలా ఉన్నాయి, బయట పెట్టండి. ఒక్కటంటే ఒక్కటి సార్, ఒక్క రాష్ట్రం కూడా చేసుకోలేదు. నేను ఒక చిన్న ఉదాహరణ చూపిస్తా. తమిళనాడులో ఎవరి ప్రభుత్వం ఉంది? ఒక్కసారి మీరు చెప్పండి. ఆ తమిళనాడులో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, తమిళనాడులో కాంగ్రెస్, డిఎంకే ప్లస్ కాంగ్రెస్. ఏమంటాడు ఇక్కడ చూడండి, ఒకసారి జూమ్ చేస్తే మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడ తమిళనాడు ఒక మంత్రి, ఇక్కడ చూడండి, టైమ్స్ ఆఫ్ ఇండియా, తమిళనాడు ఒక మంత్రి సార్, ఇక్కడ కనిపిస్తుందా? ఏమంటాడు అంటే, మేము ఎవరితోటి ఒప్పందం చేసుకున్నాము? మేము అదానీ తోటి చేసుకోలేదు, సెకీతోటి చేసుకున్నాము. మాకు అదానికి సంబంధం ఏంటి? మాకు అదానికి సంబంధం ఏంటి అంటాడు. తమిళనాడు హ్యాస్ టైస్ విత్ సెకి, నాట్ అదానీ గ్రూప్. ఇది క్లియర్ గా. సరే, ఈ రోజు షర్మిల గారు ఒక మాట అన్నది, అదానీ గారిని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి, అదానీ గారు అవినీతి పరుడు చెప్పింది కదా, పెట్టేద్దాం బ్లాక్ లిస్ట్ లో. మరి ఈయనెవడండి? అశోక్ గెహ్లాట్ రాజస్థాన్ ముఖ్యమంత్రిగా చేశారు. మరి ఇక్కడ ఏముంది ఒకసారి చదువుదామా? ఒకసారి నేను చదువునా? అదానీ అనౌన్సెస్ 65,000 crore ఇన్వెస్ట్మెంట్ ఇన్ రాజస్థాన్. ఎవరు పక్కన కూర్చొని ఉన్నారు? అశోక్ గెహ్లాట్ గారు, సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ నాయకుడు. మరి ఈయనకి ఈ 65,000 కోట్ల రూపాయలు అశోక్ గెహ్లాట్ గారికి ఎంత వెళ్ళింది? రాహుల్ గాంధీ గారికి అశోక్ గెహ్లాట్ గారు ఎంత పంపించారు? ఇది కూడా ఒకసారి నాకు చెప్పాలి సార్. ఎంత అన్యాయం అంటే సార్, ఇక్కడ చూడండి సార్, బెంగాల్, ఇండియా కూటమిలో మెంబర్ బెంగాల్, ఇక్కడ చూడండి న్యూస్, అన్ని రెప్యూటెడ్ న్యూస్ ఛానల్లే. హిందుస్థాన్ టైమ్స్ ఏమంటుంది అంటే 10,000 కోట్ల రూపాయలు అదానీ ఇన్వెస్ట్మెంట్ ఇన్ బెంగాల్. మరి ఏం చేద్దాం? బెంగాల్లో మమతా గారికి ఏమైనా అందిందా? మమతా గారు ప్రేమతో రాహుల్ గాంధీ గారికి ఏమైనా పంపించారా మూట? ఒకసారి అది కూడా చెప్పాలి. ఎంత దారుణం అంటే, ఇది చూడండి సార్, ఇది అసలు విషయం. అదానీ గ్రూప్ ఇన్వెస్ట్ 12,400 crores ఇన్ తెలంగాణ. ఈ ఫోటోలో ఎవరెవరు ఉన్నారు ఒకసారి మీరే చూసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు, మన గౌరవనీయులు అదానీ గారు, పక్కన ఒక మంత్రి గారు, అటు పక్కన వాళ్ళు వీళ్ళు. మంచి ఫోటో ఇది. ఈ ఫోటో ఫ్రేమ్ కూడా ఉంది, ఇక్కడ చూసుకుంటే ఫోటో ఫ్రేమ్ కూడా ఉంది. ఇంత దారుణం అంటే నేను అనేది ఒకటే సార్, ఇక్కడ ఇంకోటి ఉంది. ఛత్తీస్గఢ్లో ఏంటి, భూపేష్ బఘేల్ గారు ముందు వాళ్ళ గవర్నమెంట్ కదా ఉంది. ఎంత దారుణం సార్, నాకు అర్థం కాదు. ఎంత దారుణం ఇది. మొన్నటి వరకు వాళ్ళ గవర్నమెంట్ కదా. ఆయనది కూడా ఉంది ఇన్వెస్ట్మెంట్. సెకీలో వాళ్ళు ఒప్పందం చేసుకున్న దాంట్లో ఉంది కదా, ఉంది. ఛత్తీస్గఢ్ సెకీతో ఒప్పందం ఉంది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి. ఇంకో విషయం సార్, ఇందులో నేను ఒక చిన్న విషయం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మన షర్మిల గారు బయటకు వచ్చి, ఇక చూడండి, ఛత్తీస్గఢ్ 1,140 కోట్లు, 1,140 కోట్లు. ఇక్కడ చూడండి, రెప్యూటెడ్ ఛానల్ నుంచే ఈ 1,140 కోట్లలో మరి భూపేష్ బఘేల్ గారికి ఎంత అందింది, రాహుల్ గాంధీ గారికి ఎంత అందింది? మరి దీని ప్రకారం చంద్రబాబు నాయుడు గారు అది కూడా తీసుకోవాలి కదా సార్? లేదు సార్, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా ఇక్కడ చూడండి, భలేవారే, ఆయన వదిలిపెడతామా? ఈ రోజు షర్మిల గారు ఒక మాట అన్నది, కాదండి సోలార్ కాదు, సోలార్ కాకుండా డేటా సెంటర్ లో కూడా మొత్తానికి ముంచిండ్రు అని చెప్పేసి ఒక మాట అన్నది. ఈ డేటా సెంటర్ ఒకసారి చదవనన్నా ఏముందో ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇప్పుడు నేను చదువుతా. ఆంధ్ర గవర్నమెంట్ ఇష్యూస్ MOU విత్ అదానీ గ్రూప్స్ వర్త్ ఆఫ్ 70,000 crore డేటా సెంటర్ ప్యాక్. ఎక్కడ? విశాఖపట్నం. ఎవరు ఈ పెద్ద మనిషి చేసింది అంటే చంద్రబాబు నాయుడు గారు డేటా సెంటర్ చేసింది. ఈ 70,000 కోట్లలో మరి అవినీతి పరుడు అదానీ, డబ్బులు ఇస్తాడు అదానీ. మరి చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని కోట్లు ఇచ్చాడు? అందులో షర్మిల గారికి ఏమైనా పంపించాడు చంద్రబాబు నాయుడు గారు అంటే అనుమానం వ్యక్తం చేస్తున్నా, ఏమైనా పంపిస్తే మీరు చెప్పండి. ఎంత పార్టీ వేరు వేరు కదండి. ఈయన ఎన్డీఏ గ్రూప్ లో ఉన్నారా, అది INDA. ఇక్కడ ఎట్లుందంటే విషయము, చంద్రబాబుకి మీరు మరి కాంగ్రెస్ కి షర్మిల గారికి సార్ ఇక్కడ సగమైంది. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, అమెరికాలో ఒక న్యూయార్క్ లో ఒక కోర్టులో ఒక కేసు అయితే ఫలానా 2,029 కోట్ల రూపాయలు ఇక్కడ అక్కడి నుంచి తీసుకున్నాడు ఆయన, అక్కడి నుంచి వేరే ఇన్వెస్టర్ల దగ్గర నుంచి తీసుకున్నాడు. ఆ ఇన్వెస్ట్మెంట్ తీసుకెళ్ళి ఇక్కడ పెట్టిండు ఇండియాలో
అని చెప్పేసి ఎవడో పనికిమానుడు తలకు మాసినోడు వెళ్ళి అక్కడ చెప్తే ఇప్పుడు రేపు పొద్దున అదానీ గారు నేను అక్కడి నుంచి తీసుకున్న ఇన్వెస్ట్మెంట్ మొత్తం ఫలానా దగ్గర ఇన్వెస్ట్ చేసిన ఓ డబ్బు ఇట్లా పోయింది అని మొత్తం ట్రాన్సాక్షన్లు చూపిస్తే మరి అప్పుడు తల తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటారు? అప్పుడు మీరు చెప్పిన అబద్ధం వల్ల 5.35 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయింది కదా, మరి అది ఎట్లా తీసుకొచ్చి ఇస్తారు ప్రజలకి? అది ముందు సమాధానం చెప్పాలి. షర్మిల గారు లాస్ట్ చివరికి ఒక్క చిన్న ప్రశ్నకి నాకు సమాధానం చెప్పాలి. ఏ నుంచి జెడ్ వరకు ఎత్తికినండి, ఏ నుంచి డబ్ల్యూ దాకా దొరికింది. ఇంకో ఇది దొరికింది అన్న, ఒక్కసారి జూమ్ చేస్తే ఇది ఏ నుంచి డబ్ల్యూ దాకా దొరికింది, జెడ్ వరకు లేదు, డబ్ల్యూ దాకా దొరికింది. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ భాగవతం, ఏ ఆదర్ స్కామ్, బి బోఫర్ స్కామ్, సి సిడబ్ల్యూజీ స్కామ్, డి డెవాస్, ఇట్లా డబ్ల్యూ వరకు ఉన్నాయి. డబ్ల్యూ వరకు ఉన్నాయి సార్, చూడండి డబ్ల్యూ వరకు ఉన్నాయి. లాస్ట్ జెడ్ దొరకలే నాకు, డబ్ల్యూ తర్వాత 2-3 దొరకలే. మీ జీవితంలో మీరు చేసిన స్కాములు చూసుకుంటే మొత్తం స్కాములే స్కాములు మీది. ఈ రోజు బయటకు వచ్చి ఏమంటున్నారు మీరు, ఈ అదాని అది చేసిండు ఇది చేసిండు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక చిన్న విషయం చెప్తాను నేను. ఒకటే ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి అన్నది తెలిసిన నాయకుడు. ఆయన ఓటమి తెలిసిన నాయకుడు, ఓటమిని గెలుపుగా ఎట్లా మలుచుకోవాలో తెలిసిన నాయకుడు, కానీ పారిపోవడం తెలిసిన నాయకుడు కాదు. ఆయన ఓడిపోయి మళ్ళీ గెలిచి ముఖ్యమంత్రి అయ్యిండు. కానీ ఆయన ఎప్పుడు చూసి ఎవరినో భయపడ్డది ఇంతవరకు నేను చూడలే, నా జీవితంలో అయితే నేను చూడలే. జగన్మోహన్ రెడ్డి భయపడ్డాడు అని చెప్పేసి నేను చూడలే. ఎంత దారుణం సార్ అంటే, సొంత చెల్లెలు ఈరోజు ఆమె ఒక మాట అన్నది జగన్మోహన్ రెడ్డి గారి గురించి, నా వీడియో చెల్లెల్ని వాడుకుంటున్నారు, తల్లిని వాడుకుంటున్నారు, తండ్రిని అక్కడ తీసుకెళ్ళ. ఇవన్నీ ఒక విషయం సార్ ఏంటంటే, రాజకీయాలకి సొంత అన్నని వాడుకుంటుంది ఎవరు, ఈ చెల్లె చెప్పాలి. రైట్. రావు గారు, ఈ అదానీ గురించి, ఈ లంచాల గురించి ఏదో మాట్లాడుతున్నారు కదా, దాని గురించి ఏమన్నా మీరు రెస్పాండ్ అవుతారా? నెక్స్ట్ ఆ టాపిక్లోకి వెళ్దాం. ఈ హామీలు ఎగ్గొట్టడం, అసెంబ్లీలో మంత్రుల తీరు. సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి, ఈశ్వర్ గారికి నమస్కారం, ప్యానెల్ ఉన్న సభ్యులందరికీ కూడా నమస్కారం అండి. నమస్తే సార్. ఇది అదానీ గ్రూప్ సంబంధించి చాలా దారుణమైన కుట్ర. అక్కడ మన పాషా గారు కానీ మన వెంకటరెడ్డి గారు కానీ చెప్తున్నట్టుగా మన యొక్క దేశం మీద కూడా అమెరికా చేస్తున్న కుట్రలాగా కూడా ఇది కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఒకసారి మన ఏజెన్సీ సంస్థ హిడెన్బర్గ్ అని అదానీ గ్రూప్ స్టాక్ మార్కెట్ ప్రైస్ మీద మ్యానిపులేషన్ జరుగుతుందని చెప్పేసి ముందుగా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు గతంలో. అప్పుడు కూడా లక్షల కోట్ల రూపాయలు మనకి ఇక్కడ ఇండియాలో సాధారణ ప్రజలు, రిటైల్ ఇన్వెస్టర్స్, మదుపరులు అందరూ కూడా, మధ్యతరగతి పేద ప్రజలందరూ కూడా, ఒక మధ్యతరగతి ప్రజలందరూ కూడా ఈ రోజున ఉద్యోగం చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా మన కోవిడ్ తర్వాత విపరీతంగా మన స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడానికి అందరూ కూడా అవేర్నెస్ పెరిగి బాగా ఇన్వెస్టర్స్ పెరిగారు. దీన్నంతా కూడా వాళ్ళందరూ లక్షల కోట్ల రూపాయలు ఆ రోజున ఆవిరి చేసి ఆ హిడెన్బర్గ్ అన్న సంస్థ వాళ్ళు దాన్ని లాభం పొంది వాళ్ళు ఎవరైతే నెగిటివ్ కామెంట్స్ చేశారో వాళ్ళే మళ్ళీ అదానీ గ్రూప్ లో ఇన్వెస్ట్ చేసి వాళ్ళు ఎఫ్ఐఐ ద్వారా ఇన్వెస్ట్ చేసి వాళ్ళు లాభం పొందారు. లక్షల కోట్ల రూపాయల లాభం పొంది మన డబ్బులు తీసుకుని కుట్ర చేస్తా ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఎఫ్ఐఐ ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్ట్మెంట్స్ అంతా కూడా మన ఇండియా స్టాక్ మార్కెట్ నుంచి కూడా వాళ్ళందరూ కూడా బయటికి విత్డ్రా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అది మన స్టాక్ మార్కెట్ మీద ఎఫెక్ట్ పడే విధంగా కూడా జరుగుతూ ఉంది. కానీ ఈ రిటైల్ ఇన్వెస్టర్స్ ఆ ఎఫ్ఐఐ ఇన్వెస్ట్మెంట్ మీద పడవలసిన ఎఫెక్ట్ ని పడనివ్వకుండా కాపాడుతూ విపరీతంగా భారతదేశం అంతా కూడా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వాళ్ళందరూ కూడా స్టాక్ మార్కెట్ ని ఈ రోజు నిలబెట్టే పరిస్థితి, భారతదేశం యొక్క జీడిపిని కాపాడే పరిస్థితిలో అందరూ కూడా భాగస్వామ్యం తీసుకుంటూ ఉన్నారు. దీన్నంతా కూడా షేర్ మార్కెట్ లో ఎవరు కూడా ఇన్వెస్ట్ చేయడానికి భయపడితే అప్పుడు ఈ ఎఫ్ఐఐ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా బయటకు వెళ్తే మన జీడిపి గ్రోత్ అంతా కూడా పడిపోయే విధంగా చేయాలని చెప్పేసి ఒక దారుణమైన కుట్రతో ఈ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్ అందరిని కూడా భయపడడానికి ఎవరో ఎక్కడో కేసు వేసినంత మాత్రాన అప్పుడు కూడా గతంలో కూడా అదానీ గ్రూప్ దాని నుంచి కూడా ఎటువంటి మ్యానిపులేషన్ జరగలేదని చెప్పేసి తర్వాత దాని నుంచి నిరూపించుకుని మళ్ళీ బయటకు రావడం జరిగింది. అప్పుడు మళ్ళీ ఒకసారిగా ఆ ప్రైస్ అంతా కూడా విపరీతంగా పెరిగింది. అప్పుడు లాభపడింది ఎవరంటే అప్పుడు ఎవరైతే దాని మీద అబాండాలు వేశారో వాళ్ళే లాభపడ్డారు. ఈ రకమైన ఈ భారీ కుట్ర కోణంలో ఎటువంటి తప్పు చేయకుండా కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు గురించి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి, ప్రజలకు ఏ రకంగా సంక్షేమం చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ప్రతి నిర్ణయం తీసుకుని ఆ రోజున గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 4.5 రూపాయలకి ఉన్న దాన్ని కేవలం ₹2.49 ఈయన అగ్రిమెంట్ చేసుకుంటే దానికి ఎవరైనా కూడా గతంలో ఉన్న దానికన్నా ఎక్కువ పెంచిస్తే లంచాలు ఇస్తారు, కానీ గతంలో ఉన్న దానికన్నా తక్కువకి ఇస్తే దానికి గ్రూప్ కి నష్టం జరుగుతుంది, దానికి లంచం ఇస్తారని చెప్పేసి ఎవ్వరు కూడా పసిపిల్లలు అడిగినా కూడా అర్థమయ్యే విషయాన్ని వాళ్ళు ఏంటంటే మసిగుట్ట కాల్చి ముఖం మీద చల్లడం,
దాన్ని గుడ్డగాలు చేస్తే తర్వాత వాళ్ళే తుడుచుకుంటారు అన్నట్టుగా బురద జల్లే ప్రయత్నం చేయడం తప్ప ప్రజలెవరూ కూడా నమ్మే పరిస్థితి ఇక్కడ లేదు. ఈయన విన్నాడు, మనం పేపర్ క్లిప్పింగ్స్ కూడా చూపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు అదానీ గ్రూప్ తో ఏదైనా ఒప్పందం చేసుకుంటేనేమో అదానికి అదానీ అయితే ఓకే అని చెప్పి రాయడం, వీళ్ళైతేనేమో ఎవరు వచ్చినా కూడా భారీగా పెట్టుబడులు వస్తున్నాయి, భారీగా పెట్టుబడులు ఆకర్షిస్తున్నారు, మంచి విజన్ నాయకుడు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు పోర్ట్రే చేసే విధంగా ఈ ఎల్లో మీడియా చేస్తూ చాలా దారుణంగా ఈ రోజున వ్యవహరిస్తుంది. దీన్నంతా కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ రోజున చూస్తే వాళ్ళ ఒక్క మాట కూడా నిలబెట్టుకోకుండా, ఈ హామీలన్నీ కూడా నిలబెట్టుకోకుండా డైవర్షన్ పాలిటిక్స్ మొత్తం కూడా ఇక మన రాష్ట్రంలో ఈ పేద ప్రజలకి సూపర్ 6 అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అని చెప్తే వీళ్ళు దానిలో 3 తగ్గించి సూపర్ 6 ఎవరన్నా కూడా గతంలో దానికన్నా ఎక్కువగా ఇస్తామని చెప్పి చెప్తారు. కానీ ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవరత్నాలు అని చెప్పి 9 పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు పెడితే 6 పథకాలు ఇస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి ఈ రోజున చేసి వాళ్ళకి అందరం ఎక్కిస్తే వాళ్ళు దాన్ని కూడా చేయలేక మొత్తం అన్ని కూడా చెప్పాడంటే చేయడంతే అని మీరు చెప్పినట్టుగా కనీసం ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయకుండా దాన్ని అంతా డైవర్ట్ చేయడానికి. ఇప్పుడు ఇందులో కూడా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలో ఉంటే వీళ్ళు ఎన్డీఏ కూటమి తరపునేమో తెలుగుదేశం పార్టీ ఉంటే దాన్ని వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఇరకాటంలో పెట్టాలని కాంగ్రెస్ ని బీటీఎం గా పెట్టుకుని ఈ రోజున మళ్ళీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చేస్తుంది తెలుగుదేశం పార్టీ. రైట్, వస్తాను సార్. ఎస్, ఇది సింపుల్గా అర్థమయ్యే విధంగా ఈ ఒప్పందాలకు సంబంధించి ఒకరు వాట్సాప్ చేశారు. ఒక చిన్న లైన్ చదివిన తర్వాత మనం ఆ టాపిక్లోకి వెళదాము. ఈ హామీలు ఎగ్గొట్టే దానికి సంబంధించి ఒక సంస్థకు నెలకు 10 యూనిట్లు చొప్పున రాబోయే 30 ఏళ్లకు ఒక వస్తువు అవసరం ఉంది. ఒక ఆయన సీఈఓగా ఉండగా ఆ 10 యూనిట్లు నెలకు 510 రూపాయలు పెట్టి కొంటామని ఒప్పందం చేసుకొచ్చాడు. ఆ తర్వాత వచ్చిన సీఈఓ అదే 10 యూనిట్లు నెలకు 249 రూపాయలకు వచ్చేలా ఒప్పందం చేసుకొచ్చాడు. ఇందులో లంచం ఏమైనా ఉంటే 510 రూపాయలు పెట్టి కొన్నప్పుడు ఉంటుందా, లేకపోతే 249 రూపాయలు కొన్నప్పుడు ఉంటుందా? విజ్ఞత గల ప్రజలు ఆలోచిస్తే ఎవరు దొంగ, ఎవరు అవినీతి పరులు అనేది 510 కంటే ముందు 374 ఉంది. ప్రజలకు అర్థం కావడానికి సింపుల్ గా ఇది. అది కాకుండా సంస్థ గురించి వాట్సాప్ చేశారు. ఇప్పుడే ఎక్కడో అమెరికా సంస్థ మీద నమ్మకం ఉందంట. మార్గదర్శి 2,400 కోట్ల రూపాయల స్కామ్ చేసిందని ఇక్కడ సంస్థ ఈడీ చెప్తే సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది ఈడీ. చేస్తే ఇక్కడ ఉన్న సంస్థ చేసినటువంటి ఈ అన్యాయం ఏదైతే ఉందో దీని మీద పోరాడాలంట. కానీ ఎక్కడో అమెరికా సంస్థ నమ్ముతారంట. ఇక్కడ ఈడీ మాత్రం షర్మిల గారిని డైరెక్ట్గా ప్రశ్నిస్తున్నా, మరి మార్గదర్శి గురించి మాట్లాడి దీన్ని ముందుకు తీసుకెళ్ళండి, ప్రజా ఉద్యమం తీసుకెళ్ళండి, మార్గదర్శి అన్యాయం చేస్తుందని చెప్పేసి నిరూపించండి. ఆల్రెడీ అఫిడవిట్ ఉందండి ఈడీది, ఇంకేం కావాలి? రైట్. ఇక హామీలు ఎగ్గొట్టే విషయంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఒక్కో మంత్రి మాట్లాడుతున్నారు. మొన్నేమో వాలంటీర్ వ్యవస్థ కంటికి కనపడట్లేదు కాబట్టి ఇచ్చేది లేదన్నారు. నిన్న ఒక మంత్రి మాట్లాడుతూ హజ్ యాత్రకు సంబంధించి వాళ్ళ మేనిఫెస్టోలో, టీడీపీ మేనిఫెస్టోలో చూడండి ఒకసారి, హజ్ యాత్రకు ₹1,00,000 ఇస్తామని అందులో పెట్టారు. మేనిఫెస్టోలో క్లియర్గా పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. నిన్న మంత్రి గారు మాట్లాడితే ఏమంటారంటే పాపాత్ములు మాత్రమే వెళతారని అంటారు. ఆఖరికి ఆ వ్యాఖ్యలేదు తొలగించారట. అది పక్కన పెడదాం. ఈరోజు మరో మంత్రి మాట్లాడుతూ ఏదైనా డీబీటీ ద్వారా వాళ్ళకి డబ్బులు ఇస్తే గంజాయి మందు అంటారు. సత్యకుమార్ గారు ఏం మాట్లాడారు నిన్న మండలిలో ఏం జరిగిందో ఒక్కసారి ప్లే చేయండి ప్లీజ్. హిందీలో సామెత ఉంది అధ్యక్ష, చౌచూహా కాకే బిల్లి హజ్ నిక్లా అని. 100 ఎలకలు తిన్న బిల్లి ప్రాయచిత్తం కోసం హజ్జుకు పోయిందట అధ్యక్ష. గారు ఆ మాటకి మీరు బాధపడి ఉంటే నేను వెనక్కి తీసుకుంటున్నాను గౌరవంగా చెప్తే మీరు ఒక మతానికి కించపరిచారు, ఒక కులానికి కించపరిచారు. లేని మాటలు మీరు అంటుంటే ఎలాగ మాకు ఊరుకోమంటారు? ధర్మమా? ఏమన్నారు ఆయన ఏమన్నారు? తప్పులు చేసిన వాళ్ళు హజ్కెళ్ళినా కాశీకెళ్ళినా తప్పులన్నీ పోతాయని వెళ్తారని చెప్పి సామెతోటి చెప్పారు. ఆ సామెత కూడా తప్పైతే, ఆ సామెత అన్పార్లమెంటరీ అయితే, ఎవరైనా బాధపడితే బేషరతుగా నేను వెనక్కి తీసుకుంటున్నాను చెప్తే గౌరవ సభ్యులు, ఇక దాన్ని మీరు రైట్. హజ్ యాత్రకి ₹1,00,000 ఇస్తామన్నారు వెళ్ళడానికి. ఇప్పుడేమో పాపాత్ములు మాత్రమే వెళతారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సార్ ఇప్పుడు ఒక విషయం సార్, ముస్లింల గురించి ఆయన మాట్లాడేటువంటి మాట గురించి మాట్లాడాలి. నేను ఒక ముస్లింని హజ్ యాత్రకు ₹1,00,000 ఇస్తాము అని చెప్పేసి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. ఇది అవునా కాదా? ముందు చంద్రబాబు నాయుడు గారు సమాధానం ఒక్కసారి చూపించారు సార్. ఒకసారి జూమ్ చేయండి అన్న. ఒకసారి
జూమ్ చేయండి ఒకసారి. చాలా చెప్పారు సార్ దీంట్లో. ముస్లిం మైనార్టీలకి 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తున్నారా? లేదు కదా. మైనార్టీలకు ముఖ్య పట్టణాల్లో ఈద్గాలకు కబరిస్తాన్లకు స్థలాల కేటాయింపు. విజయవాడ సమయంలో హజ్ హౌస్ నిర్మాణం ఇక 5 ఏళ్ళు కాదు. నూరు భాషా కార్పొరేషన్ ఏర్పాటు చేసి చూడండి సార్ ఒక్క నిమిషం. లాస్ట్ వన్ అది ముస్లింలు లాస్ట్ చూడండి ఒక్క నిమిషం జూమ్ చేయండి. మసీదుల నిర్వహణకు ప్రతి నెల 5,000 ఆర్థిక సాయం. హజ్ యాత్రకు వెళ్ళే ఒక్కో ముస్లింకి 1,00,000 సాయం. ఇంకా చాలా ఉన్నాయి సార్ వాళ్ళ హామీల గురించి మనం ఇప్పుడు చాలా ఉంటాయి. ఇక్కడ ఒక విషయం సార్, ఒక విషయం చెప్పాలి. ఆయన ఏమన్నాడు అన్నది యాక్చువల్గా అచ్చెన్నాయుడు గారికి అర్థం కాలే. అచ్చెన్నాయుడు గారు లేచి ఆయన అదే మేనేజ్ చేయబోయింది, కానీ యాక్చువల్లీ ఆయన అన్న మాట ఏదైతే ఉందో సరే ఓకే, ఏదన్నా తప్పుగా వెళ్ళిపోతే క్షమాపణ అడగడంలో తప్పు లేదు, కానీ దాన్ని కవర్ చేయాలి. సత్యకుమార్ గారు అసలు ఏమన్నారు, గౌరవనీయులు అచ్చెన్నాయుడు గారికి అర్థం కాలే. సత్యకుమార్ గారు అన్న మాట యాక్చువల్గా చాలా గలీజ్ మాట. యాక్చువల్గా అది హిందీ వచ్చిన వాళ్ళకి లేదా ఖచ్చితంగా ఉర్దూ వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది. ఎవరు హజ్కి వెళ్ళాలి వెళ్ళకూడదా అన్నది ఆ వ్యక్తి యొక్క నిర్ణయం. పాప పుణ్యాలు దేవుడు ఆ వ్యక్తికి సంబంధించినటువంటి అది వాళ్ళిద్దరికి సంబంధించిన అది ముచ్చట. కానీ దీన్ని మధ్యలోకి తీసుకొచ్చి ఒక మంత్రిని అని చెప్పేసి మర్చిపోయి అది కూడా అసెంబ్లీ లాంటి ప్రదేశంలో నిలబడి ఆన్ రికార్డు ఇట్లాంటి విషయాలు మాట్లాడితే నిజంగా ప్రజలు నవ్విపోతారు. ఈరోజు నేను ఒక విషయం చెప్పాలి. టీడీపీ పార్టీ ముస్లింలని ఎట్లా మోసం చేస్తుంది. వక్ఫ్ బిల్లు ఉంది సార్, వక్ఫ్ యాక్ట్ ఒకటి. అందులో ముస్లింలని అంటే నాకు గుర్తుంది, ముస్లింలు టీడీపీకి ఓటు వేయము ఎందుకంటే మీరు బీజేపీతో కూటమి కట్టారు, బీజేపీ అంటే మాకు నచ్చదు అని చెప్పేసి చెప్తే ముస్లింలని అంటే వాళ్ళ ఎవరైతే పెద్దలు ఉన్నారో పిలిపించి మరి చంద్రబాబు నాయుడు గారు కూర్చొని మాట్లాడి, లేదండి మీకు నేను ఎట్లాంటి అన్యాయం చేయను, ఎట్లాంటి అన్యాయం జరగనివ్వను, నన్ను నమ్మండి, నా ట్రాక్ రికార్డు 40 సంవత్సరాలు చూడండి అంటే నమ్మి ముస్లింలు ఓటు వేశారు. రాయలసీమ లాంటి ప్రదేశంలో సార్, రాయలసీమ లాంటి ప్రదేశంలో కూడా నమ్మిరు. ఎందుకు నమ్మిరు అంటే ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటటువంటి అన్ని పథకాలు ఇస్తూనే నా సూపర్ 6ని నేను అమలు చేస్తా అని చెప్తే ఆ మాటకి నమ్మిరు. ఇప్పుడు నేను కూడా ఒక సామెత చెప్పగలను, కానీ గలీజ్గా ఉంటుంది, సామెతలు చెప్పను. కానీ వస్తున్నది వెళ్ళిపోయింది, వీళ్ళు ఇస్తా అన్నది ఇవ్వట్లేదు. ఎంత ప్రీ ప్లాన్గా సార్, ప్రీ ప్లాన్ చూడండి, ప్లానింగ్. ఇక్కడ చూడండి, ఈరోజు ఎవరు అంటే సవిత గారు, మినిస్టర్ సవిత గారు ఈరోజు ఒక మాట అన్నారు. ఏంటంటే డీబీటీ ద్వారా మీకు డైరెక్ట్గా అమౌంట్ వేస్తే తీసుకెళ్ళి ఏంటి గాంజా అయితే అవుతారా, గాంజా ఇది అవుతారా, ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. ఎంత ప్లానింగ్ అంటే సార్ చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి ఆనవాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి తీసేయాలి, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి పనులు మెల్లమెల్లగా తీసేయాలని చెప్పేసి ముందు వాలంటరీ వ్యవస్థను నాశనం చేశారు. ఎంత నవ్వొచ్చింది నిన్న నాకంటే, వాలంటరీ వ్యవస్థే లేదంటాడు. అరే వ్యవస్థ లేనిది సరే, లేని వ్యవస్థ మీద ఎట్లా 10,000 రూపాయలు జీతం ఇస్తా అని చెప్పేసి ప్రామిస్ చేసినావు. ఒకసారి వ్యవస్థ లేదు కదా, మరి ఆ జీతం ఎవరికి ఇస్తా అని చెప్పినావు. మీ ఉద్యోగాలకి భద్రత కల్పిస్తా అని చెప్పేసి 2వ హామీ ఇచ్చిండు. అసలు ఉద్యోగమే లేదు. లేదు 2023లో అదే జీవో తీసుకురా, నువ్వు తీసుకురా. సరే మే నెలలో మీరు వచ్చిన ఎలక్షన్లని మీరు జూన్లో వచ్చారు, మరి జూలై 1కి కొంతమందికి ఏదో 10% 5% జీతాలు ఇచ్చినట్టుండే కదా. మరి ఆ జీతాలు ఎట్లా ఇచ్చారు, జీవో లేదే, మే నెలకైతే ఇచ్చేసారు. మరి వాలంటీర్లు లేదే, వాలంటీర్లకు జీతాలు ఎందుకు ఇచ్చినారు అంటే ఆ డబ్బు ఎవరిది ఒకసారి ఆలోచించుకోవాలి. ఇది నిజంగా ఘోరం. వాలంటరీ వ్యవస్థని లేకుండా చేయాలి. ఎందుకంటే భయం, వాలంటరీ వ్యవస్థ మళ్ళీ వస్తే ఇక నేను రాలేను, జీవితంలో నేను ముఖ్యమంత్రి కాదు, నా పార్టీ ఉంటుందో లేదో అని చెప్పి భయం. రెండోసారి ఎంత ఘోరం అంటే మనం చూసినాము సచివాలయ వ్యవస్థ ఎంత ఎంత ప్లాన్గా సచివాలయ వ్యవస్థను నిర్మూలించిండు అంటే మెల్లగా ఒక్కొక్క ఇటుక తీస్తున్నారు సార్. ఒక్కొక్క ఇటుక తీసి గోడ డైరెక్ట్గా గడ్డబాలు తీసుకొచ్చి గోడ పలగొట్టలేం, మెల్లగా తీయాలి ఒక్కొక్క ఇటుక. సచివాలయం, ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ సిస్టంలో జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా నాకు కన్నీళ్ళు వస్తాయి. ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్లనే నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టపడతా. ఇంగ్లీష్ మీడియం పీకేసి ఐబీ సిలబస్, ఇక ఐబీ సిలబస్ ఏదో ఒక రోజు అంటే ఇంతవరకు రాలే ప్యానల్ మీద, ఏదో ఒక రోజు వస్తుంది. ఎంత ఘోరం అంటే అమ్మఒడి, తల్లికి వందనం పేరు మీద కూడా ఒక కాంట్రవర్సీ. ఒక మంత్రి గారు అప్పుడు అన్నారు, అది బేకార్ పేరు, నేను తీసుకొచ్చిన మేము తల్లికి వందనం అని చెప్పేసి. ఏదా వందనం ఇస్తున్నారా ఒక్కసారి దయచేసి చంద్రబాబు నాయుడు గారు సమాధానం. ఎంత ఘోరం అంటే సార్, హాస్పిటల్స్ సార్, హాస్పిటల్స్లో ఈరోజు ఆరోగ్యశ్రీ పరిస్థితి ఏంటి, ఏమనుందా? ఒక కంపౌండరు, ఒక అటెండరు వెళ్ళి ఈరోజు వైద్యం చేస్తున్నాడు అంటే ఆ హాస్పిటల్, ఆ ఆరోగ్య వ్యవస్థ ఎక్కడికి పోయింది? నిజంగా ఘోరం. జగన్మోహన్ రెడ్డి గారు క్లినిక్లు వచ్చాయి, అదే విధంగా ఇంటింటికి డాక్టర్ వచ్చి, ఫ్యామిలీ డాక్టర్, పేషెంట్ ఆరోగ్యశ్రీలో అడ్మిట్ అయితే పేషెంట్ మంచిగా ఇంటికి పోయినాక కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో కూర్చున్నప్పుడు కూడా డబ్బులు ఇచ్చారు. ఎందుకంటే లేవలేడు, లేచి పనిచేయలేడు, కుటుంబాన్ని అంటే అంత పెద్ద మనసు జగన్మోహన్ రెడ్డి గారిది. కానీ ఈరోజు ఎంత ఘోరంగా
ఎలక్షన్లు జరిగి మీరు వచ్చినప్పుడు అకౌంట్లో అంటే గవర్నమెంట్ దగ్గర 8-9 వేల కోట్లు అన్నారు. మాకు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ని కోట్లు ఇచ్చింది, వాళ్ళు ఈడికి వచ్చారు, వీళ్ళు ఈడికి వచ్చారు, 50,000 కోట్ల రూపాయలు మేము అప్పు తీసుకొచ్చినాం. ఏం చేసారు? తీసుకొచ్చి 4,000 రూపాయలు పెన్షన్ తప్పిస్తే మిగతా ఏం చేశారు? అరే పక్క రాష్ట్రం తెలంగాణలో వచ్చిన 2వ రోజు ఫ్రీ బస్ తీసుకొచ్చిండు, అటు పక్క రాష్ట్రంలో అటు తీసుకొచ్చిండు. మరి ఇక్కడ మహిళలు ఏంది చేసిన ప్రామిస్ ఎక్కడికి వెళ్ళిపోయినాయి? మెల్లమెల్లగా సార్ ఎంత ఘోరం అంటే ఏమంటాడు, ఇది తల్లికి వందనం. ఒక మంత్రి గారు ఒక అయింది లోకేష్ గారు నిలబడి వచ్చే ఏడాది నుంచి చూద్దాం వచ్చే ఏడాది నుంచి ఇంకో మంత్రి నిలబడి ఈ సంవత్సరం ఒకటే సిలిండరు, వచ్చే సంవత్సరం నుంచి 3 ఇస్తాం. ఏది నాకు అర్థం కాదు. జోకా ఇది? జోకా అర్థం కావట్లేదు. జోకే సార్, జోకే, నిజంగా జోకే. జగన్మోహన్ రెడ్డి గారు కాదు సార్, 2014 నుంచి 19 వరకు చంద్రబాబు పాలన చూసి అనుభవం ఉన్నా మళ్ళీ ఓట్లేశారంటే వాళ్ళని వీళ్ళు అలా చూస్తున్నారు, ప్రజలను అలా చూస్తున్నారు, ఓటర్లను అలా చూస్తున్నారు. ఈ రోజు ముస్లింలు, నేను ఒకటే విషయం చెప్తున్నా, సరే మతాలని పక్కన పెట్టేయండి, నేను దాంట్లో కానీ ముస్లింలని పర్టికులర్గా ముస్లింలుగా మోసం చేసినట్టు చంద్రబాబు నాయుడు మతం పేరు మీద మోసం చేసినాడు. 1,00,000 రూపాయలు అన్నాడు, 1,00,000 రూపాయలు పక్కన పెట్టి ఈ రోజు అసెంబ్లీలో ముస్లింల మర్యాదని గౌరవాన్ని తీసే ప్రయత్నం ఒకటి జరిగింది. అది కూడా చేసిన వ్యక్తి మామూలు వ్యక్తి కాదు, ఒక మంత్రి చేసిండు. రెండవది నిజంగా మహిళలని దారుణాతి దారుణంగా అవమానించారు, గాంజా తాగుతారని చెప్పేసి 2.7 లక్షల కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు పంపించి ప్రతి ఇంటికి పెద్ద కొడుకు అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కల కష్టాల్లో భాగస్వామి అయితే ఈరోజు ఏమంటారు, గాంజా తాగుతారా? నిజంగా ఈరోజు సిగ్గుపడాలి. ఏం ప్రీ ప్లాన్గా మెల్లమెల్లగా సార్ జగన్మోహన్ రెడ్డి గారి స్కీములు మొత్తం బద్నాం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి స్కీములు మొత్తం తీసేయడానికి ఆ స్కీమ్లే కావు, ప్రతి తల్లికి తెలుసు ఏం స్కీము. కష్టంలో ఉన్నప్పుడు అదే 100 రూపాయలు జేబులో లేవు అనగానే బెల్లు సెల్ ఫోన్ టింగ్ అని మోగంగానే జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు నా కొడుకు వేసినట్టు అని చెప్పేసి అవ్వలు ఆనందంతో నిజంగా చాలా సంతోషపడ్డ రోజులు ఉన్నాయి. 1వ తారీఖు పొద్దున్నే 6 గంటలకు 5 గంటలకు వచ్చి ఇట్లా అది బెల్లు కొట్టి అవ్వ నీకు డబ్బులు వచ్చినాయి చూడని చెప్పేసి తీసుకొచ్చి ఇస్తే వాలంటీర్లని ఈరోజు ఆ వాలంటీర్లని మొత్తానికి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసే పరిస్థితులు దారుణం సార్. ఇది వాలంటీర్ వ్యవస్థ గురించి మంత్రి గారు డోలా బాల వీరాంజనేయ స్వామి గారు ఏం మాట్లాడారు ఒకసారి అది ప్లే చేయండి సార్. అది విన్న తర్వాత వెంకటరెడ్డి గారితో మాట్లాడతాం. వాలంటీర్లకు ఇచ్చే సమాధానం చెప్తూ వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పాను. అంతేగాని అధ్యక్ష, వాలంటీర్ వ్యవస్థ మీద మాకు గౌరవం ఉంది. మా ముఖ్యమంత్రి గారు వాళ్ళ సేవలు ఉపయోగిద్దామన్నారు, వాళ్ళ జీతభత్యాలు పెంచుదామన్నారు, కానీ లేరు అధ్యక్ష, వాళ్ళు లేరు. మేము కొనసాగించాలంటే ఉంటే కొనసాగించేవాళ్ళం. క్యాండిడేట్తో ఒక ఎన్నికల సమయం వచ్చింది కాబట్టి ఆ 2-3 నెలల్లో దానికి కొనసాగించడానికి వచ్చి ఉత్తర్వులు ఇవ్వలేకపోతే ఇవ్వలేకపోవచ్చు. ఇప్పుడు మీరు వచ్చి ఇవ్వచ్చు కదా, దాన్ని బ్యాక్ డేట్ ఇవ్వచ్చు కదా. ఇవ్వకూడదు ఎక్కడుంది? బ్యాక్ డేట్ ఇవ్వకూడదు రూల్ ఎక్కడుంది? చట్టం మనకేదే కదా, దాన్ని చేయొచ్చు కదా. నేను అంతకు వెళ్ళను. డైరెక్ట్ గా కొనసాగిస్తారా లేదా, కొనసాగించి మీరు ఎన్నికలు ఇచ్చే 10,000 రూపాయలు ఇస్తారా లేదా, ఆ 2 మాటలు చెప్పండి చాలు. కొనసాగిస్తారు లేదన్నారు, మేము కొనసాగిస్తామని మేము చెప్పిన మాట వాస్తవం అధ్యక్ష. లేని ఒకటంతా సాధి పిల్లోడికి ఏం పేరు పెట్టారు, లేని పిల్లోడికి ఏం పెడతారు, పిల్లోడికి ఏం పేరు పెట్టారు, లేని పిల్లోడికి ఏం పెడతారు, పిల్లోడికి ఏం పేరు పెట్టారు, లేని పిల్లోడికి ఏం పెడతారు. లేని పిల్లోడు 30,000 మంది మహిళలను కూడా కిడ్నాప్ చేశాడు. అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి దీనికి. లేడు పిల్లోళ్ళు. ఒక పని చేద్దాం, మంత్రి గారికి అంటే జనరల్ గా చెప్తున్నా, మంత్రి గారికి కనిపించట్లేదా లేదా కావాలని చూస్తున్నాడో తెలియదు. ఒకవేళ కనిపించకుంటే కొంచెం జాగ్రత్తగా చూడండి. పవన్ కళ్యాణ్ గారే బదనాం చేసింది ఈ వాలంటీర్లని. చంద్రబాబు నాయుడు గారు అయితే ఘోరంగా ఇదే వాలంటీర్లని తలుపు కొట్టి మధ్యాహ్నం వెళ్తున్నారు ఎవరు లేనప్పుడు అని చెప్పేసి చెప్పిన చంద్రబాబు నాయుడు గారు. మరి ఎవరు లేనప్పుడు ఎవరి గురించి మాట్లాడారు వీళ్ళు? సరే మాట్లాడి బద్నాం చేసి ఈ ప్రభుత్వాన్ని ఓట్లు దండుకున్నారు కదా, మరి ఎట్లా దండుకున్నారు ఆ ఓట్లు? ఒక్కసారి గౌరవనీయులు ఆలోచించాలి. సార్ ఒక్క మాట, నా ఏదైతే సత్యకుమార్ మాట్లాడిన దాని మీద మాట్లాడి వాలంటీర్ల మీద, సత్యకుమార్కి కాదు వాళ్ళకి కూటమి వాళ్ళకే ముస్లిమ్స్ అంటే ముస్లిం సమాజం అన్నా కూడా ఎంత చిన్న చూపు చూస్తున్నారో. హజ్ యాత్ర అంటే ఒక పవిత్రమైనటువంటి యాత్ర, దానికి వెళ్ళాలంటే నిజంగా అదృష్టం ఉంటేనే వెళ్ళగలుగుతారు. అంత జీవితంలో ఒక్కసారైనా వెళ్ళాలనుకుంటారు. అలాంటి యాత్రని ఎవరు ఇప్పుడు ఈ దొంగలు అవమానపరుస్తుంది, ఈ దొంగలంతా అవమానపరుస్తా. వీళ్ళకి ఇది కొత్తగా సార్. 2018లో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నారా హమారా అని ఒక సబ్ పెట్టారు. నారా హమారా టీడీపీ హమారానో ఏదో సబ్ పెడితే గుంటూరులో నంద్యాల నుంచి కొంతమంది ముస్లిం యువకులు వచ్చి అయ్యా మాకు రావాల్సినటువంటి పథకాలకు సంబంధించిన ప్లకార్డులు పట్టుకుంటే దేశద్రోహం కేసులు పెట్టారు. వాళ్ళపైన దేశద్రోహం కేసులు పెట్టారు 2018 గుంటూరులో జరిగిన నారా హమారా సభలో. అంత నీచులు వీళ్ళు, ఈ కూటమి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు మేనిఫెస్టోలో చాలా ఉంది లిస్టు ముస్లింలకు సంబంధించి పెట్టింది, ఒకటన్నా చేశారా? 50 ఏళ్ళకే పెన్షన్, రకరకాల నెల నెల డబ్బులు,
ఏదీ లేదు కదా, లేకుండా మళ్ళీ వాళ్ళని అవమానకర రీతిలో మాట్లాడటం. 2 వాలంటీర్లు లేని బిడ్డ ఇది అన్నారు కదా, ఏమన్నాడు సార్ ఇందాక? అసలు పిల్లడే లేని పిల్లడికి పేరు ఎలా పెడతారు? మరి పిల్లడు లేనాడికి చంద్రబాబు నాయుడు 10,000 అట్టిచ్చేశాడు. ఇచ్చారు, మీకు తెలియదు సార్. ఇచ్చారా? ఇదిగోండి ఇస్తానన్నారా? ఇచ్చారా? వాలంటీర్లు వాళ్ళు కూడా మనుషులే అమ్మా, అందుకే నిన్నే చెప్పాను, వాలంటీర్లు మీ జీతాలు కూడా వేస్తారని 5,000 రూపాయలు 10,000 చేశా. సిగ్గన్నా లేదు. 75 ఏళ్ళు వచ్చినాయి వయసుకి చంద్రబాబు నాయుడు గారు. నేను ఇంక అంతకంటే కలతలేదు సార్. వాళ్ళు తిట్టినట్టు ఆ బూతులు రావట్లేదు. కాదు సార్, ఇదండి, వాళ్ళు మనుషులే. అందుకే నిన్నే చెప్పాను, వాలంటీర్లు మీ జీతాలు కూడా వేస్తారని 5,000 రూపాయలు 10,000 చేశా. మంత్రి గారికి వినిపించాల్సింది డోలా బాల వీరంజనేయ స్వామి. అంటే ఇప్పుడు మాకు ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్ కంటి వెలుగు ఉండేది సార్. ఇది కూడా ఇదేమో ఆరోగ్యశ్రీలో ఉన్నట్టుంది. బట్ ఇప్పుడు ఏమీ లేదు కాబట్టి, ఎందుకంటే ఆరోగ్యశ్రీ అంతకుముందు 1,000 రూపాయలు దాటితే ఉచితం. అది కూడా అంతవరకు 25 లక్షల వరకు, 25 లక్షల వరకు. సెంట్రల్ గవర్నమెంట్ ఆయుష్మాన్ భారత్ 5 లక్షల వరకు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కూడా ఎత్తేసి వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో కార్డులు తీసుకోమని చెప్తుంది ప్రభుత్వం ఆల్రెడీ. మనం చెప్పారు కదా, ఆయన పెంసాని డైరెక్ట్ మంత్రి గారు చెప్పారు. సో ఇప్పుడు 25 లక్షలకి లేదు ఆరోగ్యశ్రీ, కేవలం 5 లక్షలకి. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న ఆయుష్మాన్ భారత్, దాంట్లో 300-400 ప్రొసీజర్స్ ఉంటాయి అంతే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఆరోగ్యశ్రీలో 3,000 పైగా ప్రొసీజర్స్ సంబంధించి ఉండే. సో అదొకటి. ఇప్పుడు 2 గంజాయి. ఇప్పుడు మంత్రి మాట్లాడు, నిజంగా సార్ ఎంత దారుణమైన వ్యాఖ్యలు సార్. జగన్మోహన్ రెడ్డి గారు డీబీటీలో అందించింది మీకో నాకో కాదు సార్, మహిళలకు సార్. డీబీటీ ద్వారా వచ్చింది, ప్రతి మహిళ అకౌంట్కు డబ్బులు పడ్డాయి. ఒక ఆటో వాళ్ళకి మాత్రం 10,000 రూపాయలు. వాళ్ళు ఆటో డ్రైవర్లుగా వాళ్ళు పురుషులు ఉంటే పురుషులు, మ్యాక్సిమం మహిళలు తక్కువ ఉంటారు కాబట్టి. మిగిలిన అన్ని పథకాలు, చేయూత కావచ్చు, ఆసరా కావచ్చు, అమ్మఒడి కావచ్చు, ఈ స్కీమ్లన్నీ ఎవరికి పడ్డాయి సార్? మహిళల అకౌంట్లో వేస్తే మహిళలు గంజాయి, ఆ డబ్బులతో గంజాయి కొనుక్కున్నారని రాశారా అని మాట్లాడుతున్నారా మీరు? ఇంతకంటే సభ్య సమాజం తలదించుకునేలాగా అసలు ఇలాంటి వ్యాఖ్యలు సార్ నిజంగా ఒక మహిళ చేయటం. ఎందుకంటే మహిళల అకౌంట్లో డబ్బులు వేస్తే డీబీటీ ద్వారా వచ్చిన డబ్బులతో గంజాయి కొనుక్కున్నారని. మరి ఇప్పుడు డీబీటీ ద్వారా మీరేం డబ్బులు వేయట్లేదు కదా. ఇదిగోండి తిరుపతిలో నిన్న సెప్టెంబర్ నెలలో సార్ డోర్ డెలివరీ గంజాయి సార్. ఈ ప్రపంచంలో అది మద్యం, అది కూడా చెప్తాను. తిరుపతిలో స్విగ్గీ బాయ్ నుంచి స్వాధీనం చేసుకున్న గంజాయి డోర్ డెలివరీ. ఎప్పుడు సార్ ఇది డేటు? 12 సెప్టెంబర్ 2024. మీకు ఇంకో బ్రేకింగ్ న్యూస్ చెప్తున్నా. జాతీయ సంస్కృత యూనివర్సిటీ తిరుపతిలో కొద్దిసేపటి క్రితమే శతపతి అనే విద్యార్థి నుంచి 20 ప్యాకెట్ల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇదైతే 22 కేజీలు 22 కేజీలు ఆయన దగ్గర పెట్టుకొని చిన్న ప్యాకెట్లు చేసి ఎవరు అడిగితే వాళ్ళకి డోర్ డెలివరీ చేస్తారు. తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రం కదా, కొంచెం ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి సార్. ఇప్పుడు నేను చెప్పింది సనాతన స్టార్ కి చెప్పాలి కదా, అక్కడే మందు షాపులు కూడా ఎక్కువ పెట్టారు. అదే అత్యధిక మందు షాపులు అదే తిరుపతి జిల్లాలోనే. 2 జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి ఏదైతే 1వ తారీఖు వస్తే పెన్షన్, అదేవిధంగా ఇంటింటికి రేషను, ఇంటింటికి ఫ్యామిలీ డాక్టర్ని తీసుకొని వస్తే వీళ్ళు ఇంటింటికి గంజాయి డోర్ డెలివరీ, ఇంటింటికి మద్యం డోర్ డెలివరీ. 7 గంటలకే మద్యం షాపులు ఓపెన్ అవుతున్నాయి సార్. తెలుసా ఆంధ్రప్రదేశ్లో మీకు? 7 గంటలకే మద్యం షాపులు. నాకు తెలిసి భారతదేశంలో ఉదయం 7 గంటలకి ఆడ ఓపెన్ కావు. గోవా లాంటి రాష్ట్రాల్లో కూడా ఓపెన్ కావు 7 గంటలకి. గోవాలో కూడా డోర్ డెలివరీ లేదు సార్ మద్యం. కానీ ఆంధ్రప్రదేశ్లో మద్యం డోర్ డెలివరీ. ఇది చూడండి సార్, ఎంత నిస్సిగ్గుగా. లిక్కర్ ఎట్ యువర్ డోర్ స్టెప్, మేక్ ద మోస్ట్ ఆఫ్ ఇట్ గైస్, డ్రింక్ రెస్పాన్సిబిలిటీ సార్, రెస్పాన్సిబిలిటీ. కాల్ నౌ, లిక్కర్ హోమ్ డెలివరీ, ఫాస్ట్ అండ్ సెక్యూర్ ప్యాకేజ్ డెలివరీ. ఎస్విడి వైన్స్ అంట, స్వీట్ మ్యాజిక్ ఆపోజిట్, డొంక రోడ్డు, పడమట. ఎంత నిస్సిగ్గుగా బరితెగించి ఈ విధంగా సోషల్ మీడియాలో డైరెక్ట్గా పెట్టి మీకు డోర్ డెలివరీ అందిస్తామని పెట్టిస్తున్నారంటే, ఆయన పెట్టినాడు కూడా చూడండి సార్, శ్రీనివాస్ చౌదరి అంట. ఎంత దారుణంగా మద్యం డోర్ డెలివరీ అయ్యేటటువంటి పరిస్థితులు ఇది కనపడతా ఉంటే, ఈ మద్యము గంజాయి డోర్ డెలివరీ చేస్తే ఒక పథకాలు అందించకుండా నిస్సిగ్గుగా ఈరోజు ఏదైతే మహిళల్ని గంజాయి తీసుకుంటున్నారు వచ్చిన డబ్బుల ద్వారా అన్నారంటే వాళ్ళు ప్లాన్ గానే అనిపించుంటారు సార్. అయితే ఆమెకు అంత నాలెడ్జ్ లేదు. ఆమెకు నాలెడ్జ్ లేదు. ఎందుకంటే ఇప్పుడు 60 సంవత్సరాలు దాటిన అందరికి పెన్షన్ కట్ చేయడానికి, లేదంటే ఇప్పుడు వాళ్ళు రేపు పొద్దున్నే చదువుతారు సార్. వాళ్ళు నిరుద్యోగ వృత్తి 3,000 ఎందుకు ఇవ్వట్లేదంటే గంజాయి తాగుతారు కట్టి ఇవ్వట్లేదు. అమ్మ వందనం ఎందుకు ఇవ్వట్లేదు అంటే గంజాయి తాగుతారు కట్టి ఇవ్వట్లేదు అని ఇంత దిక్కుమాలిన తరంగా ఎట్లా తయారయ్యారు? అంటే అన్నదాతకి 20,000 ఇవ్వాలి కదా, వాళ్ళకి కూడా ఇస్తే అంతే. సెంట్రల్ గవర్నమెంట్ 2,000 చొప్పున 3 సార్. ఎంత దారుణం సార్ నిజంగా. మీరు పథకాలు ఇవ్వకపోతే కానీ దయచేసి అవమానించండి. ఇప్పుడు ఇదేదైతే జరుగుతుందో సార్ శాసన మండలి, దీనివల్ల ప్రజలకి చాలా క్లారిటీ వచ్చింది. దీనివల్ల ఏమైంది అంటే
వీళ్ళ చేతితోటే వీళ్ళు ఆడిన అబద్ధాలన్నీ బయటికి వాళ్ళే వస్తున్నాయి. చెప్పుకోవాల్సిన ఒక్కొక్క అబద్ధం బయటకు వస్తున్నది, ప్రజలు మాత్రం నవ్వుతున్నారు. రైట్. జగన్మోహన్ రెడ్డి మార్క్ లేకుండా చేయడానికి కుట్ర జరుగుతోంది అనుకోవచ్చా రావు గారు? ఖచ్చితంగా అండి. జగన్మోహన్ రెడ్డి గారు మార్క్ లేకుండా చేయాలని చెప్పి కుట్ర జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మార్క్ లేకుండా చేయాలంటే ప్రజలకు సంక్షేమం అందకుండా చేయాలని చెప్పేసి ఈ రోజున చంద్రబాబు నాయుడు కుట్ర. మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారి మాటలు ఎలా ఉంటాయి అంటే, ఎవరో బడాయి కూర మాటలు వెన్నపప్పు కాలుస్తాం అని చెప్తే నమ్మితే మందే అమాయకత్వం అన్నట్టు. వెన్నపోస్తో మనం ఒక దోశ గానీ ఏదన్నా పప్పు కానీ ఇలా వెన్నపోస్తో మనం ఒక మూగుడి మీద పెడితే అది కరిగిపోతుంది తప్ప అదేదన్నా దోశలాగా అయ్యి మనం దానికి అదేం రాదు. వెనపప్పు కాల్చి వండి పెడతానంటే ఎవడో వెనపప్పు కాల్చి వండి పెడతానంటే అది ఇంకా పప్పు అవ్వాలని చెప్పి ఇంకా చూస్తామంటే అది మరిగిపోయి అయిపోతుంది తప్ప అది పప్పు అవ్వదు, మనం తినలేము. అలాగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా వెనపప్పు కాల్చి పెడతానని చెప్పి ప్రజల్ని ఎప్పుడు మోసం చేస్తానే ఉంటాడు. కాబట్టి వీళ్ళు నా మోసానికి అలవాటయ్యే నా నుంచి ఏమీ ఆశించకుండానే ఇంకేం ఆశించరు కాబట్టి వాళ్ళకి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదన్న చందాన ఈ రోజున వ్యవహరిస్తా ఉన్నాడు. కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా మైనారిటీలను కానీ బడుగు బలహీన వర్గాలను కానీ ఎప్పుడు కూడా వీళ్ళు తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఎప్పుడు అవమానిస్తాం. చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో అనేక సార్లు ఇప్పుడు ఈ రోజున వాళ్ళు ముస్లింలని అవమానించారు. చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా ఎవరు మాత్రం ఎస్సీ కులంలో పుట్టాలనుకుంటారని చెప్పేసి దళితులను అవమానించారు. తర్వాత ఈ తెలుగుదేశం పార్టీ పేడ్ ఆర్టిస్టులు కొంతమందిని పెట్టి యాదవ్ కులాన్నంతా అవమానించే విధంగా అనిల్ కుమార్ యాదవ్ ని ఏదలు కాసుకునేవాడు మంత్రి అయితే ఎలాగే ఉంటదని చెప్పేసి యాదవ్ కులాన్ని ఆ రోజున అవమానించారు. తర్వాత నాయి బ్రాహ్మణులు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వెళ్తే నాయి బ్రాహ్మణులందరినీ కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఆ రోజున అవమానించారు. ఇప్పుడు కూడా వీళ్ళందరూ కూడా బడుగు బలహీన వర్గాల మీద వీళ్ళందరి మీద కూడా ఎప్పుడు చిన్న చూపు ఉంటూనే ఉంటుంది. ఈ రోజు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నామని చెప్పి అదొకటి ఇస్తున్నామని చెప్పి చెప్పుకుంటున్నారు. కానీ దానిలో కూడా నెలకి దగ్గర ఇప్పుడు వాళ్ళ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి 2 లక్షల మందికి పెన్షన్ కట్ చేశారు ఈ రోజున ఈ ప్రభుత్వంలో. పెన్షన్ 4,000 మందికి కొంతమందికి ఇస్తామని చెప్పి అసలు శాంతం పెన్షన్ వచ్చే వాళ్ళకి కూడా శాంతం గుండు సున్నా ఇచ్చి ఈ రోజు చేస్తా ఉన్నారు. తల్లికి వందనం అనే అద్భుతమైన అమ్మఒడి అనే పేరుతో అద్భుతమైన పథకాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడితే కొన్ని పేరు మార్చారు. తల్లికి వందనం పెట్టి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పేసి 1 సంవత్సరం పాటు దాని మళ్ళీ తర్వాత కమిటీ చేస్తామని చెప్తున్నారు. దానికేమో కమిటీ 1500 నీకు 1500 అన్నారే, ఇప్పుడు పొరపాటు 1500 వాళ్ళకి ఇస్తే ఏమవుతుంది? ఆ డబ్బుని ఏం చేస్తారు వాళ్ళు చెప్పండి? 15,000 తల్లికి అమ్మఒడి 15,000 కాదు సార్, 1,500 రూపాయలు నెలకి 1,500 ఇస్తారు. 18,000 అన్నాడు. దాన్ని 18,000 అన్నారా? ఇదైతే 15,000. ఆ 18 ఏళ్ళు నిన్న మహిళకు ఒక 1,500 ఇచ్చారనుకోండి నెలకి, ఏం చేస్తారు వాళ్ళు? ఇప్పుడు గంజాయి తాగుతారని చెప్పి ఎవరికి ఇవ్వకూడదని కుట్రతో ఇప్పుడు 1,500 ఇచ్చినా గంజాయి తాగుతారు. పథకాలు తీసుకునే వాళ్ళందరూ కూడా నిలదీయాలి ఈ ప్రభుత్వాన్ని. గంజాయి తాగడానికి వాడుకుంటున్నాం, ఎంత ఇచ్చినా గంజాయి తాగుతారు. వీళ్ళు కేవలం వీళ్ళు ఆగమేఘాల మీద తల్లికి వందనం పథకాన్ని అమలు చేయడానికి మాత్రం చిత్తశుద్ధి లేదు, కానీ నాన్నకి ఇంధనం పథకాన్ని మాత్రం అమలు చేయడానికి మాత్రం వెంటనే చిత్తశుద్ధితో వీళ్ళ అనుచరులందరికీ కూడా వైన్ షాపులు ఇచ్చుకుని దాని అంతా కూడా వ్యాపారం చేస్తూ మీ అందరికి కూడా చీప్ లిక్కర్ మనకి తక్కువ రేటుకి అందిస్తారని చెప్పేసి ప్రభుత్వ పథకం కింద దాన్ని మాత్రం సిగ్గుగా అనౌన్స్ చేసి దాన్ని మాత్రం అన్ని ప్రజలందరూ కూడా తాగాలి తన్నాడాలని చెప్పి ఎంకరేజ్ చేసేవాళ్ళు రేపొద్దున వీళ్ళు ఇలాగా డైరెక్ట్ గా ప్రజలకి ఇలా వేస్తుంటే గంజాయి తాగి వాళ్ళు ఎలాగో చెడిపోతున్నారు. కాబట్టి దీన్ని కూడా ప్రభుత్వం తరపున గంజాయి షాపులు పెడతామని చెప్పేసి కూడా ఈ కూటమి ప్రభుత్వం పెట్టి దీన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేస్తానని చెప్పి కూడా నారా చంద్రబాబు నాయుడు చెప్పినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. రైట్ ఏంటి సార్ మీ పాయింట్? ఒక ఫోటోతో దీన్ని ఫినిష్ చేద్దాం సార్. ఒక మంచి ఫోటో. ఇప్పుడు శాసన మండలి వల్ల జరిగినటువంటి లాభం ఇది. ఈ 8 ఇదేదైతే అబద్ధాలు ఉన్నాయో, ఈ 8 మోసాలు ఏవైతే ఉన్నాయో ఇవి బయటపడ్డాయి సార్. ఇది చాలా ఇంపార్టెంట్ సార్. ఒక స్లైడ్ లో మొత్తం జాతకం బయటపడ్డది. 14 లక్షల కోట్ల అప్పుది, అట్లానే 30,000 మంది మహిళల మిస్సింగ్ అన్నదాన్ని, భవనాలకు రంగులకు 3,000 కోట్లు, రుషికొండగా భవనాలకు అనుమతులు లేవన్నారు, మళ్ళీ అనుమతులు నిర్మించారు. వాలంటీర్ గౌరవం 10,000 అన్నారు, అసలు ఇప్పుడు ఆ వ్యవస్థ లేదు. భూములను లాక్కుంటున్నాడు అని చెప్పి మళ్ళీ ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని దాని మీద చాలా సింపుల్ గా వాళ్ళ అబద్ధాలన్నీ కూడా మొత్తం బయటపడ్డాయి. మేమే అబద్ధం చెప్పాను, వాళ్ళే చెప్పుకున్నట్టు అయింది. రైట్, థ్యాంక్ యూ సార్. చర్చలో పాల్గొన్నందుకు పాషా గారు, వెంకటరెడ్డి గారు, రావు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తున్నామండి సాక్షి టీవీ.